వెల్కమ్. ఈరోజు మనం ద స్నేక్ అండ్ ద మిర్రర్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది 3 భాగాలుగా ఉంటుంది. ద ఫస్ట్ పార్ట్ ఈస్ దిస్ అండ్ ద ఫస్ట్ సెగ్మెంట్ విల్ బి డెల్ట్ ఇన్ దిస్ క్లాస్. ద స్నేక్ అండ్ ద మిర్రర్ ఫర్ క్లాస్ 9 ఇంగ్లీష్. సో బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద స్టోరీ. అసలు ఈ స్టోరీ ఎలా మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దిస్ స్టోరీ has been told by a homeopath doctor when they were discussing snakes. కొద్దిమంది డాక్టర్లంతా ఒక చోట కూర్చొని స్నేక్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భంలో వన్ ఆఫ్ ద డాక్టర్స్ హూ వాజ్ ప్రాక్టీసింగ్ హోమియోపాత్ ఆయన ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ కథలోకి వెళ్తే ఫస్ట్ పారాగ్రాఫ్. ఈ మీనింగ్స్ సంబంధించినటువంటి ఒక వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ మీనింగ్స్ ఇమేజెస్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఆ డాక్టర్ క్వశ్చన్ చేస్తూ ఆయన స్టోరీని బిగిన్ చేయడం జరుగుతుంది. హ్యాస్ ఎ స్నేక్ ఎవర్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ రౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? అ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. ఆల్ ఆఫ్ us fell silent. The question came from the homeopath. The topic came up when we were discussing snakes. We listened attentively as the doctor continued with the tale. So the doctor started asking a question before explaining or retelling a story. ఏం క్వశ్చన్ అడిగాడు? ఎప్పుడైనా ఒక ఫుల్ బ్లడెడ్ కోబ్రా, ఒక స్ట్రాంగ్ కోబ్రా, ఒక విగరస్ కోబ్రా కాయిల్ చుట్టుకుందా మీ శరీరంలో, చేతికి కానీ కాలుకి కానీ ఇంకెక్కడైనా ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఒక ఫుల్ బ్లడెడ్ కోబ్రా చుట్టుకుందా అనేసరికి అందరూ ఆశ్చర్యపోయి దే ఫెల్ సైలెంట్. ఏంటి, కోబ్రానా చుట్టుకోవడమా అని వాళ్ళంతా ఆశ్చర్యంలో ఆయన క్వశ్చన్ వింటూ ఆయన స్టోరీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు మరి? హూ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్? ద హోమియోపాత్ డాక్టర్ హూ వాస్ టెల్లింగ్ ద స్టోరీ. ఈ కథ ఎవరైతే చెప్తున్నారో ఆయన హోమియోపాత్ డాక్టర్. హూ ఇస్ అ హోమియోపాత్ డాక్టర్? వన్ హూ ప్రాక్టీసెస్ హోమియోపతి మెడిసిన్ ఈజ్ అ హోమియోపాత్ డాక్టర్. ద టాపిక్ కేమ్ అప్. ఎప్పుడు వచ్చింది మరి ఈ చర్చ? వెన్ దే వర్ డిస్కసింగ్ స్నేక్స్. పాముల గురించి వాళ్ళు చర్చిస్తున్నప్పుడు ఈయన ఈ స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ టైంకి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరు కూడా ఎలా వింటున్నారు? దే లిసన్డ్ ద స్టోరీ అటెంటివ్లీ. హియర్ అటెంటివ్లీ అంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒక టీవీ కానీ సెల్ ఫోన్ కానీ మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు మీకు చుట్టుపక్కల ఉన్న వారు ఎవరు కనిపించరు. ఆ స్క్రీన్, ఈవెన్ ఆ టీవీ యొక్క బార్డర్ కూడా కనిపించదు, టీవీకి ఉన్న నాబ్స్ కనిపించవు, బటన్స్ కనిపించవు, ఏమీ కనిపించవు. ఆ క్యారెక్టర్స్ మాత్రమే, స్టోరీ మాత్రమే కనిపిస్తుంది, వినిపిస్తుంది. పక్క నుంచి మీ అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా పిలిచినా కూడా మీకు వినిపించదు. ఎందుకు? యు ఆర్ అటెంటివ్ టు ద స్టోరీ, యు ఆర్ లిస్నింగ్ టు ద స్టోరీ అటెంటివ్లీ, యు ఆర్ వాచింగ్ ద మూవీ అటెంటివ్లీ. అంత జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తున్నాం అని అర్థం. ఇన్ ద సేమ్ మ్యానర్, ఇన్ ద సిమిలర్ మ్యానర్, the doctors who were discussing the snakes listened to the story of this homeopath doctor attentively. చాలా జాగ్రత్తగా ఆయన కథ వింటూ ఉన్నారు. సో వాళ్ళు అలా వింటూ ఉన్నప్పుడు ద డాక్టర్ కంటిన్యూడ్ హిస్ టేల్. హియర్ టేల్ రిఫర్స్ టు ద స్టోరీ. ఆయన కథను ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. It was a hot summer night about 10 o'clock. I had my meal at the restaurant and returned to my room. I heard a noise from above as I opened the door. One could say that rats and I shared the room. I took out my box of matches and lighted the kerosene lamp on the table. విన్నారా? ఆ రోజు చాలా హాట్ సమ్మర్ నైట్ and the time was 10 o'clock in the night. The doctor had returned to his home, returned to his room after finishing his meal at a restaurant. సో ఆయన ఆ రాత్రి సమ్మర్ నైట్లో 10 o'clockకి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ భోజనం ముగించుకొని తిరిగి ఇంటికి రావడం జరిగింది. హియర్ యూ హ్యావ్ టు థింక్ సంథింగ్. వై ద డాక్టర్ హ్యాడ్ వెంట్ టు ద రెస్టారెంట్ టు హ్యావ్ హిస్ మీల్. ఎందుకు? ఇంటి దగ్గర ఏం లేదా? ఎవరు లేరా ఆయనకి భోజనం చేయడానికి, వంట ఏర్పాటు చేయడానికి? ఈయన వంట చేసుకోలేడా? ఏం జరిగి ఉంటుంది? ఆయన ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. సో ఆయన అక్కడి నుంచి రాగానే when he opened the door of his room, just ఆయన డోర్ ఓపెన్ చేయగానే he heard something
a sound from above. పైనుంచి ఒక చిన్న శబ్దం ఏదో వినిపించింది. అండ్ ఇట్ డజంట్ మేక్ హిమ్ ఎనీ వరీ. ఆయనను అది భయపెట్టలేదు. ఎందుకు? బికాస్ ఇట్ వాజ్ ఫెమిలియర్ టు హిమ్, ఇట్ వాజ్ నోన్ టు హిమ్. అది ఆయనకు తెలిసిన శబ్దమే, ఇంతకుముందు విన్న శబ్దమే, కాబట్టి అది ఆయన పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. అదే సందర్భంలో మనకి ఏం చెప్తున్నాడు, ఆ స్టోరీ చెప్తున్న సందర్భంలో ఎవరైనా చెప్పొచ్చు, మా ఇంటికి వచ్చి కనుక చూస్తే, మా గది చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, రాట్స్ అండ్ ఐ షేర్ ద రూమ్, ఈ ఎలకలు నేను కలిసి ఒకే గదిలో ఉంటున్నాం అనే విషయం ఎవరైనా చెప్తారు. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఆయన గది నిండా కూడా ఎలుకలు ఉన్నాయి, రాట్స్ ఉన్నాయి అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే రూమ్ ఓపెన్ చేశాడు, ఆ సౌండ్ విన్నాడు అండ్ టుక్ అవుట్ బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్. అక్కడే అందుబాటులో ఉన్నటువంటి అగ్గిపెట్టె తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక కిరోసిన్ ల్యాంప్ని వెలిగించడం జరిగింది. ఆ కిరోసిన్ ల్యాంప్ ఎక్కడ ఉంది? వేర్ వాజ్ ద కిరోసిన్ ల్యాంప్? దేర్ ఆన్ ఎ టేబుల్. ఒక టేబుల్ పైన ఉన్నటువంటి కిరోసిన్ ల్యాంప్ని వెలిగించాను అని చెప్పాడు. The house was not electrified. It was a small rented room. I had just set up medical practice and my earnings were meager. I had about 60 rupees in my suitcase along with some shirts and dhodis. I also possessed one solitary black coat which I was then wearing. Here in this passage డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఆయన రూమ్ గురించి, ఆయన పొసెషన్స్ గురించి, ఆయన ఏం కలిగి ఉన్నాడనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. The house was not electrified. Which house? వేర్ ద డాక్టర్ వాజ్ రిసైడింగ్. ఈ డాక్టర్ ఏ ఇంట్లోనైతే ఉంటున్నాడో ఆ ఇల్లు నాట్ ఎలక్ట్రిఫైడ్. ఎలక్ట్రిఫైడ్ మీన్స్ హ్యావింగ్ సమ్ సప్లై ఆఫ్ కరెంట్. కరెంట్ యొక్క సప్లై కలిగి ఉన్నటువంటి ఇంటిని ఎలక్ట్రిఫైడ్ అంటాం. ఎలక్ట్రిఫైడ్ ఉన్నటువంటి రూమ్లో అయితే ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు, ట్యూబ్ లైట్స్ ఫిట్ చేసుకోవచ్చు, లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. బట్ వేరాజ్ ఇన్ హిజ్ రూమ్ ఇట్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్, అంటే ఆయన ఇంట్లో కరెంటు లేదు. And it was small rented room. It was not his own room. It was rented and it was very small. I had just set up medical practice అన్నాడు. So he had just started means he recently started. ఈ మధ్యలోనే ఆయన మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించడం జరిగింది. సో దట్ అందుకే his earnings were meager. Meager means small in quantity. చాలా కొద్ది మొత్తంలోనే ఆయన ఆదాయం ఉంది. Why? Because he just set up his medical practice. And ఇంకా ఆయనకి ఏమున్నాయి ఆయన దగ్గర అని చెప్తున్నంటే he had about 60 rupees money in his suitcase along with some shirts and dhotis. కొన్ని షర్ట్స్ ఉన్నాయి, కొన్ని ధోతీస్ ఉన్నాయి. వీటితో పాటు హీ పొసెస్డ్, ఆయన కలిగి ఉన్నాడు, పొంది ఉన్నాడు. ఇదేన్ని ఒక సాలిటరీ మీన్స్ సింగిల్, ఒక బ్లాక్ కోట్ కూడా ఆయన దగ్గర ఉంది. ఆ టైంకి ఎప్పుడైతే ఆయన రెస్టారెంట్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చాడో ఆ టైంకి అదే బ్లాక్ కోట్ని వేసుకొని ఉన్నాను నేను అనే విషయాన్ని చెప్తున్నాడు. I took off my black coat, white shirt and not so white vest and hung them up. I opened the two windows in the room. It was an outer room with one wall facing the open yard. It had a tiled roof with long supporting gables that rested on the beam over the wall. There was no ceiling. There was a regular traffic of rats to and from the beam. I made my bed and pulled it close to the wall. I lay down, but I could not sleep. I got up and went out to the veranda for a little air. But the wind god seemed to have taken time off. సో వెంటనే ఆ డాక్టర్ ఏం చేశాడు? టుక్ ఆఫ్ హిజ్ బ్లాక్ కోట్. ఆ బ్లాక్ కోట్ని, శరీరం పైన ఉన్నటువంటి ఆ బ్లాక్ కోట్ని తీసేసి దాంతో పాటుగా వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అండ్ వైట్ షర్ట్ని కూడా తీసేసి విడిచేసి ఇంకా నాట్ సో వైట్ వెస్ట్, లోపల ఉన్నటువంటి బనియన్ ఉంటుంది కదా వెస్ట్, ఆ వెస్ట్ని కూడా అది చాలా అంత వైట్గా కూడా ఏం లేదు, అంత మురికి పట్టినట్టుగా మాచిపోయినట్టుగా ఉంది కాబట్టి నాట్ సో వైట్ అని చెప్పడం జరిగింది. అలాంటి ఆ 3 బ్లాక్ కోట్, దాని కిందనే వేసినటువంటి వైట్ షర్ట్, దాంతోపాటు నాట్ సో వైట్ అంతా మురికి పట్టి ఉన్నటువంటి ఆ కలర్ ఫేడ్ అయినటువంటి ఆ వెస్ట్ని కూడా హంగ్ దెమ్ అప్, అక్కడ కొయ్యకు తగిలించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ హీ వెంట్ టు ద విండోస్ అండ్ ఓపెన్డ్ దెమ్. ఆ కిటికీలు కూడా బార్లా తెరవడం జరిగింది. బికాస్ హీ నీడెడ్ సమ్ ఎయిర్. ఎందుకు? ఇట్ వాజ్ హాట్ సమ్మర్ నైట్ అండ్ దెర్ వాజ్ నో ఎయిర్ అండ్ ఈవెన్ హిజ్ రూమ్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. కనీసం కరెంటు కూడా లేదు ఆయన రూమ్లో. ఇట్ వాజ్, ఆయన గది గురించి వర్ణిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇట్ వాజ్ అన్ అవుటర్ రూమ్ విత్ వన్ వాల్ ఫేసింగ్ ద ఓపెన్ యార్డ్.
అండ్ ఆ ఇల్లు ఎలా ఉంది, ఇట్ హ్యాడ్ టైల్డ్ రూఫ్, గూన పెంకులు కానీ, బెంగుళూరు గూన కానీ, మట్టి గూన కానీ కప్పబడి ఉంటుంది కదా, గ్రామాలలో అయితే ఇప్పటివరకు కూడా మనం చూడవచ్చు. అలాంటి రూఫ్ కలిగి ఉన్నటువంటి ఇల్లు అనమాట. మీరు చూసినట్లయితే అవి చెక్కలతోటి అడ్డంగా ఒక పెద్ద బీమ్ ఏర్పాటు చేస్తారు. దానిపైన ఇట్లా త్రికోణాకారంలో వచ్చేలాగా, ట్రయాంగిల్లో వచ్చేలాగా కర్రలు అమరుస్తారు. వాటిని గ్యాబుల్స్ అని అంటాము. మీరు ఇమేజ్ లో చూడవచ్చు. అలాంటి టైల్డ్ రూఫ్ కలిగి ఉంది ఈయన ఇల్లు. అండ్ లోపల వైపు మాత్రం సీలింగ్ ఏమాత్రం చేసలేదు. కేవలం మీకు ఇలా పడుకొని చూసినప్పుడు పైన ఆ కర్రలు, ఆ బీమ్స్ కానీ గ్యాబుల్స్ కానీ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి రూమ్ అనమాట. దేర్ వాజ్ అ రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ రాట్స్ టు అండ్ ఫ్రమ్ ద బీమ్. ఆ బీమ్ పైన రాట్స్ ఇటు అటు తిరుగుతున్నాయి. ఇనీషియల్ గానే చెప్పేశాడు కదా, దే వర్ షేరింగ్ ద రూమ్. And he made his bed, pulled it close to the wall and lay down, but he could not sleep. మంచం వేసుకున్నాడు, వాల్చుకున్నాడు, ఒక బెడ్షీట్ కూడా వేసుకొని పడుకుందామని ప్రయత్నం చేసి ఒరిగాడు, కానీ నిద్ర పట్టడం లేదు. ఎందుకు నిద్ర పట్టడం లేదనుకుంటున్నారు మరి? మేబీ ఇట్ వాజ్ హాట్ సమ్మర్ నైట్ అండ్ మేబీ జస్ట్ he had his meal and it was very hot in the room as well, and there were a traffic of to and from the rats. సో అలా అయి ఉండవచ్చు. దానివల్ల ఆయనకి సరిగ్గా నిద్ర పట్టకపోయి ఉండడం వల్ల వెంటనే హీ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ టు ద వరండా వైపు రావడం జరిగింది. ఎందుకు? ఫర్ ఆ లిటిల్ ఎయిర్, కొంచెం గాలి వస్తుందేమో, కొంచెం చల్లబడొచ్చు అనే ఉద్దేశంతో బయటకు వచ్చి చూశాడు. బట్ అన్లక్కీ ద విండ్ గాడ్ సీమ్డ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. ఆయన కాసేపు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు విండ్ గాడ్. ఆ టైంకి కనీసం కొంచెం గాలి కూడా వీయడం లేదు. I went back into the room and sat down on the chair. వెంటనే తిరిగి ఆయన గదిలోకి వెళ్ళడం జరిగింది. అండ్ sat down on the chair. ఒక కుర్చీ ఉంది టేబుల్ దగ్గర. ఆ టేబుల్ దగ్గరే ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవడం జరిగింది. I opened the box beneath the table and took out a book, the Materia Medica. I opened it at the table on which stood the lamp and a large mirror. A small comb lay beside the mirror. ఆయన ఎప్పుడైతే ఆ విండ్ గార్డ్ లేడని తెలుసుకున్నాడో, అక్కడ గాలి వీయడం లేదని తెలుసుకున్నాడో, వెంటనే లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చేసి ఆ టేబుల్ దగ్గర ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవడం జరుగుతుంది. కూర్చొని దాని కిందే ఉన్నటువంటి ఒక చెక్క డబ్బాలో ద మెటీరియా మెడికా అనే పుస్తకం ఉంది. ఆ బుక్ తీసుకొని దాన్ని చదువుదామని ఓపెన్ చేసుకున్నాడు. ఏమేమి ఉన్నాయి అక్కడ మరి? ఆయన పుస్తకం ఓపెన్ చేసిన టేబుల్ దగ్గర చూస్తే గనక టేబుల్ ఉంది, టేబుల్ పైన ఈయన వెలిగించిన ల్యాంప్ ఉంది, ఒక పెద్ద మిర్రర్ ఉంది, లార్జ్ మిర్రర్ ఉంది, ఒక చిన్న కోమ్ కూడా ఉంది, పక్కనే ఆ అద్దం ఉంది. One feels tempted to look into a mirror when it's near. I took a look. In those days I was a great admirer of beauty and I believed in making myself look handsome. I was unmarried and was a doctor. I felt I had to make my presence felt. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. Again I heard that sound from above. సో ఆ అద్దం చూడగానే వన్ ఫీల్స్ డెఫినెట్లీ, మీరైనా నేనైనా ఎవరమైనా సరే, అద్దం చూడగానే వి ఫీల్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ద మిర్రర్ టు లుక్ ఎట్ అవర్ బ్యూటిఫుల్ ఫేస్. చూసుకుంటాం కదా కామన్, అద్దం దొరకగానే. సో ఆ అద్దం చూసుకోగానే ఈయనకు ఆయన స్మార్ట్నెస్ గుర్తొచ్చింది. ఒకసారి అద్దంలోకి ఆయన ఫేసు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, he was great admirer of beauty and he believed in making himself look more handsome. చాలా అందంగా కనిపించడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోనే ఆయన చూసుకున్నాడు అద్దంలో. ఆయన అందాన్ని తనితీరా చూసుకుంటున్నాడు. చూసుకున్న సందర్భంలో గుర్తు చేసుకున్నాడు. ఏం గుర్తు చేసుకున్నాడు? హీ వాజ్ అన్మ్యారీడ్, ఇంకా నాకు పెళ్ళే కాలేదు. అండ్ మోర్ ఓవర్ ఐ వాజ్ ఎ డాక్టర్ని, ఇంకా నాకు పెళ్లి కాలేదు, చాలా అందంగా ఉన్నాను. ఇంకా ఆయన ఇతరులకు కనిపించడానికి ఎప్పుడూ సిద్ధమవుతూ ఉండేవాడు, తయారైతూ ఉండేవాడు. అందుకే ఆయన ఏమన్నాడు? ఐ వాజ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ. సో అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడు అనమాట. ఆ అద్దంలో చూసుకోగానే
ఆయన అనుకున్నాడు, ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్. సో మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్. సో ఆ అద్దంలో చూసుకోగానే హీ ఫెల్ట్ దట్ హీ హ్యాడ్ మేక్ హిజ్ ప్రెజెన్స్ ఫెల్ట్. ఆహా, మన గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలి, మనం చాలా అందంగా కనిపించాలి. ఒక సందర్భం ఉందనుకోండి, అక్కడ చాలా మంది ఉన్నారు, కొద్ది మంది మాత్రమే అందరి లోపల హైలైట్ అవుతూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. సో అలా 10 మంది లోపల మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కదా కొన్ని విషయాలను. కొద్దిమంది గొప్పగా తయారై రావచ్చు, మేకప్ వేసుకొని రావచ్చు, దానివల్ల నలుగురు దృష్టిలో పడి ఉండవచ్చు. కొద్దిమంది సరదాగా మాట్లాడుతూ, జోవియల్గా మాట్లాడుతూ చకచక అందరిలో కలిసిపోవడం వల్ల కూడా ఆయన గురించి అందరూ పట్టించుకునేలాగా చేస్తూ ఉండవచ్చు. సో ఈయన గురించి అలా అందరూ తెలుసుకునేలాగా చేయాలని అద్దం చూడగానే డిసైడ్ అయిపోయి హీ పిక్టప్, ఆ పక్కనే కోమ్ ఉందిగా, ఆ కోమ్ తీసుకొని మంచిగా ఇలా ర్యాన్ త్రూ హిజ్ హెయిర్ అండ్ అడ్జస్టెడ్ ద పార్టింగ్ మీన్స్ హియర్ యూ కెన్ సీ. మనం ఇలా దువ్వుకున్నప్పుడు పాపిడ అంటాం కదా, ఇలా ఒక లైన్ వస్తుంది, ఆ లైన్ని చక్కగా కనిపించేలాగా నీట్గా దువ్వేసుకున్నాడు. అప్పుడు చూస్తే అది చాలా స్ట్రైట్గా ఉంది, హిజ్ పార్టింగ్. అగైన్ ఇనీషియల్లీ వెన్ హీ ఓపెన్డ్ ద డోర్ హీ హర్డ్ ద సౌండ్ ఫ్రమ్ అబోవ్. అండ్ ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన అలా తువ్వుకుంటూ ఉన్నాడో ఆ టైంకి మళ్ళీ పైనుంచి వెళ్ళి అదే శబ్దం వినిపించింది. I took a close look at my face in the mirror. I made an important decision. I would shave daily and grow a thin mustache to look more handsome. I was after all a bachelor and a doctor. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు, ఐ టుక్ ఎ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్. ఎంత అందంగా ఉన్నారా, అరే చాలా బాగున్నావు, అందరి లోపల మనం హైలైట్ కావాలని అనుకుంటున్నాడు కదా. సో అదే విషయంలో ఒకసారి దగ్గరగా అద్దంలో ఇలా చూసుకున్నాడు, ఆయన చూసుకొని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుందామని నిర్ణయానికి వచ్చేసాడు. ఏం డిసిజన్ తీసుకున్నాడు, ఐ వుడ్ షేవ్ డైలీ, ఇలా చాలా నీట్గా ప్రతిరోజు షేవ్ చేసేసుకోవాలి, ఇలా ఆ గడ్డం పెంచుకోకూడదు అనే విషయాన్ని నిర్ణయించుకున్నాడు. అండ్ గ్రో థిన్ మస్టాష్ మీన్స్ హియర్ యూ కెన్ సీ, పై పెదవి పైన పెరుగుతాయి కదా, మీసం అంటాం మనం. సో ఆ మీసం దాన్ని ఎలా పెంచాలనుకుంటే థిన్, చాలా సన్నగా, పాత సినిమాల్లో హీరోలు పెంచుకుంటారు కదా, ఈ పెదవి పైన ఒక సన్నటి లైన్ వస్తుంది, అలా సన్నగా థిన్ మస్టాష్ పెంచుకోవాలి, రోజు షేవ్ చేసుకోవాలి. ఎందుకు, టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఇప్పటికే డాక్టర్ అయిన నేను అందగానే, కానీ ఇంకా అందంగా కనిపించడానికి ఐ హ్యావ్ టు షేవ్ డైలీ అండ్ గ్రో థిన్ మస్టాష్. ఎందుకు, బికాస్ ఐ వాజ్ ఎ బ్యాచులర్, ఇంకా నాకు పెళ్లి కాలేదు. మోర్ ఓవర్ ఐఎమ్ ఎ డాక్టర్, నేను డాక్టర్ని కూడా, బ్యాచులర్ని కూడా, ఇంకా పెళ్లి కూడా కాలేదు. అండ్ ఐఎమ్ అన్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ, యు నో ప్రిటీ వెల్. సో కాబట్టి నేను ఐ హ్యావ్ డిసైడెడ్, ద డాక్టర్ చెప్తున్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు షేవ్ డైలీ అండ్ గ్రో అ థిన్ మస్టాష్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. I looked into the mirror and smiled. అందంగా ఉన్నా కదా అని ఒకసారి అద్దంలో చక్కగా చూసుకొని స్మైల్ ఇచ్చాడు. It was an attractive smile. When he looked into the mirror and smiled, it was attractive to him. I made another earth-shaking decision. He had taken an important decision again. ఇప్పటికే ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఏంటిది, డైలీ షేవ్ చేసుకోవాలి, థిన్ మస్టాష్ పెంచేసుకోవాలని డెసిషన్ తీసుకున్నాడు. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ ఏం తీసుకున్నాడు, ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్. ఇలా అట్రాక్టివ్గా ఉన్నటువంటి నా స్మైల్ని ఇలాగే రోజు కంటిన్యూ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాడు. సో షేవ్ చేసుకోవాలని ఒక డిసిజన్ తీసుకున్నాడు, థిన్ మస్టాష్ పెంచాలని ఒక డిసిజన్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాడ్ టేకెన్ ఇంపార్టెంట్ డిసిజన్. వాట్ వాజ్ ద ఇంపార్టెంట్ డిసిజన్, టు కంటిన్యూ ద సేమ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్, టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్ అండ్ ఎ డాక్టర్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఏంటి, నాకేం తక్కువ, నేను డాక్టర్ని, బ్యాచులర్ని, ఇంకా పెళ్ళి కూడా కాలేదు నాకు. సో ఐ హ్యావ్ taken these decisions to look more handsome and more attractive అని చెప్తున్నాడు. ఈ కథను ఇక్కడికి ఆపేసి మనం రెండో పార్ట్లో మిగతా కథ అంతా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ఈ భాగాన్ని టిల్ నౌ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనే వరకు ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ని మీరు
రెండుసార్లు చదివేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ వర్ ద డాక్టర్స్ డిస్కసింగ్? వాళ్ళు దేని గురించి డిస్కస్ చేస్తున్నారా డాక్టర్స్? ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు వీలు చేసుకొని ఈ కామెంట్ సెక్షన్లో క్లియర్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్ సరైనదైతే మీకు లైక్ బటన్ కూడా నేను ఇస్తాను. వాట్ వర్ ద డాక్టర్స్ డిస్కసింగ్? దేని గురించి డిస్కస్ చేస్తున్నారు డాక్టర్స్? డిడ్ ద హోమియోపాత్ మ్యారీడ్? ఆయనకు పెళ్ళయిందా? హౌ వర్ హిస్ ఎర్నింగ్స్? ఆయన సంపాదన ఏ విధంగా ఉంది? వాట్ వర్ హిస్ పొసెషన్స్? ఆయన ఏమేమి కలిగి ఉన్నాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏమిటి? ఆయన దగ్గర ఉన్నటువంటి సంపాదన ఎంత? ఆయన వివరాలు అలాంటివన్నీ కూడా మెన్షన్ చేయవచ్చు. వై డూ యూ థింక్ ఇట్ వాజ్ హాట్ ఆన్ దట్ డే? ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ హీ సెడ్ దట్ ఇట్ వాజ్ హాట్. వై వాజ్ ఇట్ హాట్? అది ఎందుకు అంత గరంగా ఉంది? ఆ రోజంతా ఎందుకు వేడివేడిగా ఉంది? అంత ఉక్కగా ఎందుకు ఉంది? వాట్ వర్ ద డిసిజన్స్ టేకెన్ బై ద డాక్టర్? ఆ డాక్టర్ తీసుకున్నటువంటి డిసిజన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి? హూ డూ యూ థింక్ షేరింగ్ హిస్ రూమ్? ఆయన గదిని ఎవరో షేర్ చేసుకుంటున్నారని డాక్టర్ చెప్పడం జరిగింది. ఆ షేర్ చేసుకునే ఎవరు? సో వీటికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ స్నేక్ అండ్ ద మిర్రర్కి సంబంధించి ఈ పార్ట్కి సంబంధించి మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఏదైనా క్విజ్ అటెంప్ట్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో క్విజ్ యొక్క లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ క్విజ్ రాయొచ్చు. లేదా www.english143.in విజిట్ చేసి అక్కడ చాలా క్విజెస్ ఉంటాయి. మీ 9th క్లాస్కి సంబంధించి ఏ క్విజ్ అయినా కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా రిజల్ట్ చూసుకోవచ్చు. మీకు నచ్చితే షేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.